నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి, అందరూ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగానే సిద్దిపేట జిల్లా ములుగు మండల్ తునికిబొల్లారం అనే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెంకన్న గారి ముత్యంరెడ్డి గారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వెంకన్న గారి ముత్యంరెడ్డి అండి. ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదన్న, సర్పంచ్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉన్నది? ఇప్పుడైతే మా కాంగ్రెస్ పార్టీ నన్ను బలపరిచారు, మాకే బాగున్నది. ఇంతకుముందు టీఆర్ఎస్ గత ప్రభుత్వం మా విలేజ్ లో ఒక 600 ఎకరాలు అక్వైజ్ చేసారు. మా ఊరికి ఏం సేవ చేయలేదు ఇప్పటి వరకు. మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మేము సేవ చేద్దాం ప్రయత్నంలో ఉన్నామండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్న సారథ్యం వహిస్తున్న ఏరియా ఇది, నియోజకవర్గము. మరి అప్పుడు ఎందుకు డెవలప్ కాలేదు మీ ఊరు? 5,000 ఎకరాలకు ఆడ రిజర్వాయర్ కట్టిరు, కొండపోచం రిజర్వాయర్. అందులో మా ఊర్లే ఒక 600 ఎకరాలు తీసుకురు. మాది ఒక 30 ఎకరాలు పోయింది. మాకు 4 లక్షల కాడికి ఇచ్చారు. వాళ్ళు 2 కోట్ల కాడికి రాముకురు టీఎస్ఐసి నుంచి. అది మాకు అన్యాయం జరిగింది మా విలేజ్ అందరికీ. మాకు ఒక ప్లాట్కి టీఎల్ ఇప్పటి వరకు ఒక జాగాలు పోయిన అందరికీ. అయితే ప్రధానంగా వచ్చేసి మీ తునికిబొల్లారం ఏరియాలో మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అసలు ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? మా విలేజ్ లో ఒక శ్మశాన వాటిక లేదు, డబుల్ బెడ్రూమ్స్ లేవు, కోతుల సమస్య ఉన్నది బాగా. విలేజ్ లో రోడ్స్ సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేదు, లైట్స్ సరిగా లేవు. గత 10 సంవత్సరాల్లో మా విలేజ్ ఎప్పుడు డెవలప్ కాలే, ఇట్లే ఉన్నది. మేము యూత్ ఇప్పుడు మేము చేద్దామని ఆలోచన ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడున్నా సరే చాలా మాలమూరు తాండాలు కూడా వైకుంఠం ధామం ఉన్నాయి. మీ ఊరిలో ఎందుకు లేదు అసలు? మా ఊర్లో కొంత ఇక గత ప్రభుత్వం అలా చేసింది. దానికి మేమేం చెప్తాం ఆన్సర్ మీరు అర్థం చేసుకోవాలి. మీ మాజీ సర్పంచ్ ఏం చేయలేదు చూస్తుంటే ఇంతకు ముందు శ్మశాన వాటికి కనిపిస్తుందా మీకుంటే? ఏం పేరుండే మాజీ సర్పంచ్ పేరు? పావని జగదీశ్వర్ రెడ్డి. ఏం చేయలేకపోయినా? చేయలేదండి, ఏం చేయలేదు. అసలు 1 రూపాయి పని చేయలేదు మీకు అసలు? చేసిండు కొన్ని పనులు. శ్మశాన వాటికి కట్టలేదు, డబుల్ బెడ్రూమ్ ఇప్పించలేదు. అవసరం ఉన్న ఏం రాలేదు, అవసరం లేని పనులు అయినాయి కొన్ని. మొత్తం మీ ఊర్లో ఉన్న ఓట్లని? మా ఊర్లో 2000 ఓట్స్ ఉన్నాయి మొత్తం. 2000 ఓట్లు. ఓకే, మీకు ఎంత మెజారిటీతో మీరు గెలుస్తారు అనుకుంటున్నారు? అది ఎట్లా చెప్తామండి, జనాలు మీకంటూ ఒక అంచనా ఉంటది కదా? 300 నుంచి 400 ఓట్లు. అయితే సొంతంగా ఒక్కసారి మీకు ఇప్పుడు గవర్నమెంట్ కి సంబంధించి కానీ ప్రతిపక్షం సంబంధించి కానీ తీసి పక్క పెట్టేస్తే, సొంతంగా మీరు ముత్యంరెడ్డిగా మీ తునికిబొల్లారంకి విద్య కావచ్చు, వైద్య పరంగా కావచ్చు, యువతకు కావచ్చు ఏం చేద్దాం అనుకుంటారు? విద్య పరంగా ఏం చేద్దాం అనుకుంటారు మీరు? ఆడపిల్ల ప్రతి మ్యారేజ్ కు 10,016 రూపీస్ 116 రూపీస్ ఇద్దామని అనుకుంటున్నాము. ఒక ప్రతి ఆడపిల్లకు మ్యారేజ్ కి సంబంధించింది. సొంతంగా కోతలం పట్టిస్తాము మా డబ్బులు ఖర్చు చేసుకొని. ఇప్పుడు ప్రజెంట్ అయితే శ్మశాన వాటి ఇక్కడ బాత్రూమ్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, లేడీస్ కి ఇబ్బంది అవుతుంది. అది నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి చేపిస్తా. అదొకటి. వైద్య పరంగా ఏం చేద్దాం అనుకుంటున్నారు? పరంగా స్కూల్ డెవలప్మెంట్ చేస్తాం, హై స్కూల్ డెవలప్మెంట్ చేస్తాం. స్కూల్ డెవలప్మెంట్ ఓకే. వైద్య పరంగా ప్రజలకు ఎవరికైనా నష్టం కానీ కష్టం కానీ కలిగితే వాళ్ళకు అంటే మీరు అమౌంట్ కట్టడం అని కాదు, వాళ్ళకి ఏ విధంగా సాయం చేస్తారు? సర్వీస్ చేస్తున్నాం ఆల్రెడీ. ఏం సర్వీస్ చేస్తారు? బుక్స్ కానీ, పెన్స్ కానీ. హెల్త్ పరంగా చెప్పండి. హెల్త్ పరంగా, ఆరోగ్య పరంగా, హెల్త్ పరంగా హాస్పిటల్ చూస్తే వాళ్ళకి ఏమైనా సాయం చేసుడు, ఆర్థికంగా ఇబ్బంది ఉంటే వాళ్ళకి వెహికల్ తీసుకుపోవడము, లేదా ఏ అవసరం గవర్నమెంట్ వైద్య విద్య. యువతకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? యువతకు మా విలేజ్ కొన్ని ఇండస్ట్రీస్ కంపెనీస్ పడుతున్నాయి. వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ స్టడీ ప్రకారం బట్టి వాళ్ళకు జాబ్స్ అనే ప్రయత్నం చేస్తాం మేము. జాబ్స్ కూడా, ఎందుకంటే చాలా కూడా ఇక్కడ చూస్తున్న వార్తలలో చూస్తున్నాం మనము, యువత చాలా చెడ్డతో పడుతున్నది. దాని పరంగా మీరు ఏం యువతకు సాయం చేస్తారు? క్రీడా స్ఫూర్తికి కావచ్చు, గ్రంథాలయాలు కావచ్చు, ఆ విధంగా చెప్పండి ఏం చేయగలుగుతారు? స్ఫూర్తికి మా విలేజ్ లో ల్యాండ్ లేదు. ఇదే ఇప్పుడు R&R కాలనీ తీసుకోవాలి మేము. అది సీఎం గారి దృష్టికి తీసుకుపోయినాము. వాళ్ళు ఓకే అని చెప్పారు. మాకు ఒక 5-6 ఎకర్స్ అలాట్మెంట్ చేస్తామని చెప్పారు. మా విలేజ్ సంబంధించిన సదుపాయాలన్నీ మేము అక్కడ చేయాలనుకుంటున్నాం. ఆట స్థలం కానీ ఇంకేదైనా కానీ అక్కడనే ప్లాట్లు కానీ ఏదైనా ప్లాన్ చేద్దామని మేము ఆలోచన ఉంది. ఇది కంపల్సరీ నర్సారెడ్డి గారి దృష్టికి పోయింది. నర్సారెడ్డి గారి దృష్టికి పోయింది. ఆయన మాకు ఇప్పుడు ఎమ్మెల్యే, ఆయన ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఇప్పుడు ఉన్నాడు. ఆయన సీఎం దగ్గర పోయినా మాట మేము గ్రంథాలయం ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నాయా? చేస్తామండి. ఇప్పుడు పాదయాత్రకు పోయినాం సీఎం దగ్గరికి. మా గజలు మా విలేజ్ సమస్యలని చెప్పేసినాం ఆయనకు. చెప్పిండు ఆయన. TSS లో చెప్పిండు వీళ్ళకి ల్యాండ్స్ పైన ప్లాట్స్ చేయాలని చెప్పిండు. మా ఊర్లో చాలా మందికి అయితే ఆ మెయిన్ ప్రాబ్లం అయితే మేము ల్యాండ్ లో బాగా లుక్సాన్ అయిపోయినాం. 600 ఎకరాల భూమి పోయింది మాది. అలా మాకు డబ్బులు ఏం రాలేదు. ఇలా మా పరిస్థితులు ల్యాండ్ రేట్స్ మీకు తెలుసు కానీ ఎట్లున్నాయి, బయట 3-4 కోట్ల రేటు ఉన్నప్పటికీ మాకు 4 లక్షల లెక్క తీసుకున్నాం. అయితే ఒక మాట ఏంటంటే, ముత్యంరెడ్డి గారిని చూసి ఓటేస్తారా? తుంపుట ప్రజలు కాంగ్రెస్ పార్టీని చూస్తే ఓటేస్తారంటారా? పార్టీ బలపరిచిన అభ్యర్థిని వ్యక్తిగతంగా పార్టీ బలపరిచిన దాన్ని బట్టి ఓట్లేస్తారండి. పార్టీ పరంగా చూసుకుంటే కూడా చాలా మటుకు కూడా మన 50% పార్టీ అని అంటారు కదా. 50% పార్టీ అయితే మీరు ఇంతమంది తిరుగుతారు కదా విలేజ్లలో, 6 గ్యారెంటీలకు కానీ ఎవరు ఏ మహిళలు ఏం నిలదీసి అడుగుతలేరా? 6 గ్యారెంటీలో బస్ ఫ్రీ వచ్చిందండి. 6 గ్యారెంటీలో చెప్పానండి, నేను చెప్పానండి. బస్ ఫ్రీ వచ్చింది, కరెంట్ బిల్ ఫ్రీ వస్తుంది, రేషన్ బియ్యం సన్న బియ్యం ఇస్తుండు, గ్యాస్ 500 ఇస్తుండు. ఇంకేం మీకు రాలేదు? రైతు రుణమాఫీ వచ్చింది, రైతు బీమా వస్తున్నాయి, మీకు ఏం రాలేదు? భూభారతి వేసిండు. ఇప్పుడు భూభారతిలా ఒక్క నిమిషం ఆగు, ఇందిరా మిన్లు వస్తున్నాయి, ఏం రాలేదు మీరు చెప్పండి? 6 గ్యారెంటీల 2500 చేస్తామండి. 2 years అయింది కదా వచ్చి, ఇంకా కానీ 10 years ఉన్న ప్రభుత్వం ఏం చేయలేదు అని గుంజుకుపోయారు.
ఇప్పుడు మేము చేస్తాం డెవలప్మెంట్, మాకు ఛాన్స్ ఇవ్వాలి ఒక యువతకు ఒకసారి. ఈ విధంగా పబ్లిక్ లోకి వెళ్తే రెస్పాండ్ ఎట్లుంది? రెస్పాండ్ మంచిగుందండి మాకు. ఎందుకంటే ఈరోజు పొద్దున కూడా మేము న్యూస్ చదివి వచ్చినాము, ప్రతి ఒక్క ఎమ్మెల్యే మినిస్టర్ మంత్రులు పోతే కూడా మొత్తం నిలదీస్తారు ఎక్కడ పడితే అక్కడ. దాని మీద అంటున్నాను, ఎందుకంటే పబ్లిక్ ఉన్న మైండ్ సెట్ మేము అడుగుతున్నాం ప్రస్తుతంగా, మీరు దాన్ని నివృత్తి చేస్తే మీకు ఓట్లు పడే అవకాశం ఉంటుంది. అట్లా అదే అండి, అన్ని ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం డెవలప్ చేయడానికి రెడీ ఉన్నాం మేము. మా సొంతంగా ఆర్థికంగా మేము మంచుకున్నాము, డబ్బు సంపాదించుకొని రాలేదు ఇక్కడికి. మేము 2 రూపాయలు ఖర్చు పెట్టడానికి వచ్చినాం, ప్రజాసేవ చేస్తున్నాం. 3 ఏళ్ళ సేవ చేయబట్టి ఇప్పుడు సర్పంచ్ గడి ఇంతవరకు లేడు, అయినా విలేజ్ ని కాపాడుకుంటూ వస్తున్నాము, జీతాలు ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాము. గ్రామ పంచాయతీ సంబంధించిన అన్ని డెవలప్మెంట్ చేస్తున్నాము. లైట్లు వస్తున్నాయి, డ్రైనేజ్ వాటర్ పెట్టించిన. ఇంతకుముందు 10 రూపాయలు లెక్క అమ్ముకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అందరూ వాటర్ ప్లాంట్ పెట్టి, అది డొనేషన్ తీసుకొచ్చి వాటర్ ప్లాంట్ పెట్టి డొనేషన్ తీసుకొచ్చి కంపెనీల దగ్గర వాళ్ళు డబ్బులు అమ్ముకున్నారు. మేము సొంతంగా డబ్బులు పెట్టి వాటర్ ప్లాంట్ పెట్టాం, ఫ్రీ ఇస్తున్నాం వాటర్ విలేజ్ లో. 3 లక్షలు ఖర్చు పెట్టిన రోజు నేను. నా పేరు వెంకన్న గారి ముత్యంరెడ్డి అండి. మా విలేజ్ లో ఉన్న ఓట్లు 2000 ఓట్లు ఉన్నాయి. మాది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నేను నా అంచనా ప్రకారము 400 ఓట్లతో గెలవాలనుకుంటున్నా. 300 నుంచి 400 ఓట్లతో గెలవాలనుకుంటున్నా. 3వ గుర్తు బ్యాట్ గుర్తు కొట్టేయాలి, సీరియల్ నెంబర్ బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటున్నామండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.